హల్లెలూయా. ఈ యొక్క దినము ప్రపంచమంతా కూడా ఒక విశేషమైన దినముగా మరి పాటించడం మనం చూస్తుంటున్నాం. మే 1 అంటే ఎటువంటి దినం? కార్మికుల దినం. ప్రపంచంలో ప్రతి మనుషుడికి దేవుడు ఇచ్చినటువంటి మరి ఒక గొప్ప బాధ్యత జీవితం ఏంటంటే, నీవు బ్రతుకు దినములంతా కూడా కష్టపడి నేలను సేద్యం చేసి ఆహారము తింటావు అని ఆదాముతో దేవుడు చెప్పాడు. ఇది మనుషుడు చేయవలసినటువంటి పని. అయితే మనం చేసేటువంటి అది ఏ పని అయినా సరే, అందరూ ఒకే పని చేయలేరు, చేయకూడదు కూడా. అటువంటి పరిస్థితిలో ఎవరు ఏ పని చేసినా సరే ప్రతి పనికి ఏముంది? ఫలితం ఉంది. ఆ ఫలితం అనేది ఆశీర్వదింపబడాలి. అందుకే దేవుడు ఈ దినం మన ఎదుట ఉంచుచున్న వాగ్దానము కీర్తనలు 128వ కీర్తన మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. చాలు. 2వ వచనము మనము చదివినట్లయితే మరలా దేవుడు ఇచ్చిన వాగ్దానం అందరం కలిసి చదువుదాం. అందరం ఒక్కసారిగా విశ్వాసముతో చదువుదాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన యొక్క కష్టార్జితం మనం అనుభవించాలి. మనము అనుభవించున్నట్లుగా చేయనది దేవుడే. మనం అనుభవించినట్లుగా చేయునది దేవుడే. నీ చేతుల కష్టార్జితము నీవు తృప్తికరముగా అనుగ్రహించడము అనేది దేవుని ఆశీర్వాదం. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాటను మనం చదివినట్లయితే 5వ అధ్యాయము ప్రసంగి 5:18-19 వచనాలను మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? దాని క్రింద వచ్చిన కూడా చదవండి సిస్టర్. మరియు అతనికి ఆ స్థితి, ఆమేన్,
నీవు నీ కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. ఈరోజు మనము ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి జీవితంలో గమనించవలసిన విషయం, నా కష్టార్జితము నేను ఎలా అనుభవించుచున్నాను, నా కష్టార్జితము నేను ఎలా అనుభవించుచున్నాను, నా కష్టార్జితమును నేను సంతోషముగా అనుభవించగలుగుచున్నానా లేదా అని మనలను మనం ప్రశ్నించుకోవాలి ఈ సమయంలో దేవుడి సన్నిధిలో. ఎందుకనంటే ఇక్కడ మనం చూసిన వాక్య ప్రకారం Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. నెలంతా కూడా కష్టపడి జీతం తీసుకునేసరికి అక్కడే ఇక్కడ తనకు ఉద్యోగము ఉన్న స్థలంలోనే బ్యాంకులో డబ్బులు వేయగానే ఆ డబ్బులు డ్రా చేస్తున్నప్పుడే పక్కనే ఉంటారంట అతనికి అప్పు ఇచ్చిన వాళ్ళు, వడ్డీకి ఇచ్చిన వాళ్ళు. మొత్తం డబ్బులంతా తీసుకొని తిరిగి అతను వచ్చేటప్పుడు వేలల్లో తీసుకున్నటువంటి ఆ సంపాదనని ఇంటికి వచ్చేటప్పుడు 700 800 జోబులో పెట్టుకొని వస్తాడు. ఎంతో బాధ. ఇంత పెద్ద ఉద్యోగస్తుడిని ఇంత జీతం డ్రా చేస్తున్నప్పుడు అక్కడే స్పాట్లోనే అప్పులోళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ పుట్టి చేతులతో నేను ఇంటికి రావడం కడుపు మంటగా ఉంది, వేదనగా ఉంది అని ఆలోచన చేసి చివరికి అతను ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసాడు. నీ కష్టార్జితము నీకు సంతోషంగా ఉండాలి,
నీ కష్టార్జితము నీకు ఎలా ఉండాలి? క్షేమముగా ఉండాలి. అది దేవుని ఆశీర్వాదం. నీ కష్టార్జితము నీవు అనుభవించాలి. అది దేవుని ఆశీర్వాదం అని అంటున్నాడు. అది దేవుని ఆశీర్వాదం. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నిశ్చయముగా, చూసారా ఏమంటున్నాడు? నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియను. అన్యులు త్రాగరు. ఆమేన్. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవా ఇలాగ ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చదవండి. న్యాయాధిపతుల గ్రంథంలో చదివినట్లయితే ఇశ్రాయేలీయులు కష్టపడి పొలము దున్ని విత్తనములేసి నీరు కట్టి పంటను సాగు చేసినప్పుడు వారి చేతికి పంట అందుకునే సమయానికి వారి శత్రువులు, చుట్టుపక్కల ఉన్న శత్రువులు ఆ యొక్క పొలముల మీద పండిన పంటను తీసుకుని వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. వాళ్ళ పంటలను తగలబెట్టడం మనం చూస్తున్నాం. అప్పుడు ఏం చేస్తున్నారు ఇశ్రాయేలీయులు? దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా దేవా సహాయం చేయ్యా, మా కష్టార్జితము ఈ విధంగా అయిపోయింది. దేవుడు అందుకే వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనం, ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. మన యొక్క ప్రయాసను, ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని పూజిస్తారంట. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపంలో త్రాగుతారు, అనుభవిస్తారు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించాలి. ఎంతమంది కష్టార్జితం ఎన్ని విధాలుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ కూర్చున్న మీరు ప్రశ్నించుకోవాలి. పిల్లలు నోరు తెరిచి అడిగినా కానీ సంతోషంగా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. పిల్లలకి ఏదైనా చేయాలన్నా కానీ సంతోషంగా వాళ్ళకి చేయలేని పరిస్థితి. చూసారా, ఇలాంటివన్నీ కూడా మనం కుటుంబాలలో చూస్తూ ఉన్నాం. మరి అవసరానికి మన కష్టార్జితం మన కంటికి కనబడకపోవడం, మనం వాటిని అనుభవించలేకపోవడం, మనం కష్టపడిన దాంట్లో మనం అభివృద్ధి చెందలేకపోవడం, నెలలు సంవత్సరాలుగా ఉన్న స్థితిలోనే ఉండడం. ఇలా ఉండడం మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఎవరికైనా ఇష్టం ఉందా ఇలా ఉండడం? ఎవరికి ఇష్టం ఉండదు. ఒకవేళ మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితే మీకు జరుగుతూ ఉన్నట్లయితే ఈరోజే దేవుడు వాటన్నిటి నుండి మీకు విడుదల కలుగు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తానే మీ యొక్క కుటుంబంలో
మీ కష్టార్జితములలో సమస్త విషయాలలో దేవుని దీవెనలు మెండుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి ఎంతమంది యథార్థంగా నిజంగా అటువంటి పరిస్థితి నాకు వద్దు, ఉండకూడదు అని మీరు ఆశిస్తున్నారో, మరి ఈ వాగ్దానమును మనం స్వతంత్రించుకోవడానికి మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏమిటనంటే, ఇశ్రాయేలీలు నాకు మనం గమనించినట్లయితే ఎందుకు వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని అన్యులు పాలు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు కష్టపడినటువంటి భూఫలములు అన్యులు దోచుకుంటున్నారు, నష్టపరుస్తున్నారు? దానికి కారణము మొదటిది, వారు దేవునికి విరోధంగా జీవించడం. దేవుడు వారు కనానులోకి వెళ్ళకముందే సెలవిచ్చాడు, మీరు అన్యుల యొక్క ఇష్టం ప్రకారంగా మీరు జీవించకూడదు, వాటి ఆచారాలు మీరు చేయకూడదు, ఆ దేవతలను ఆ విగ్రహాలను మీ ఎదుట ఉంచుకోకూడదని దేవుడు చెప్పాడు. అయితే వీరు ఎప్పుడైతే మరలా ఆ వాగ్దాన దేశంలోకి కనానులోకి వెళ్ళి వారు భూములలో వారి యొక్క ఇళ్లల్లో దేవునికి విరోధమైనవి ఎప్పుడైతే కలిగి ఉంటారో, దేవుడు వారి మీదకి శత్రువులను లేపడం మొదలు పెడుతున్నాడు. వారి మీదకి శత్రువులు లేస్తున్నారు. అయితే వీళ్ళు మరలా పశ్చాత్తాపపడినప్పుడు వీరిని కాపాడడానికి, శత్రువుల చేతుల్లోంచి వీరిని కాపాడడానికి న్యాయాధిపతులు లేస్తూ ఉన్నారు. అదే న్యాయాధిపతుల గ్రంథం. సంసోన్ ఏం చేస్తున్నాడు? 300 నక్కలను ఏం చేస్తున్నాడు? మరి శత్రువుల పొలముల మీదకి వదిలాడు మంచి పంట కాలంలో. ఎందుకంటే వీళ్ళ పంటలను అలా చేసినారు. అప్పుడు న్యాయాధిపతులు వీళ్ళని లేపి, న్యాయాధిపతులను దేవుడు లేపి తన ప్రజలను దేవుడు రక్షిస్తున్నాడు. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు వారికి రక్షణ కలిగింది? వారి దేవుని వైపు చూసినప్పుడు, పశ్చాత్తాపపడినప్పుడు. ఈరోజు మరి ఈ మే మాసము నుండి మరి నీ కష్టార్జితములో నీకు క్షేమము, నీకు సంతోషం, నువ్వు అనుభవించే ఆశీర్వాదం నీకు ఉండాలి అని అంటే దేవునికి విరోధమైనది ఏముందో దాని నుండి మొదట విడుదల పొందాలి. పొందాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కృప, దేవుని కనిక్రము పొందుకుంటాడు. కాబట్టి మన కుటుంబాల్లో దేవునికి విరోధమైనది ఏమేమి ఉందో వాటన్నిటి నుండి విడుదల పొందినప్పుడు దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. రెండవది, మనము దేవుని వాక్యాన్ని అనుసరించడం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. మొదటి వచనము నుండి చదువుకుందాం. చూసారా? ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞాపించుచున్న వాటిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 4వ వచనము నుండి 3వ వచనము నుండి, నీవు పట్టణములో దీవింపబడుదు, పొలములో దీవింపబడుదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు,
వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవన్నిటిలో దీవింపబడతావు. నీ పొలంలో ఒకవేళ నీకు పశువులు ఉన్నాయా, నీ పశువులు బయటికి వెళ్ళి పని చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, బయటికి వెళ్ళినప్పుడు నువ్వు దీవింపబడతావు. నువ్వు లోపలికి వచ్చేటప్పుడు కూడా దీవెనతో వస్తావు. ఇప్పుడు నీవు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను అంగీకరించి నడుచుకున్నప్పుడు, ముందు నీవు దేవునికి విరోధమైన వాటి నుండి విడుదల పొందాలి. రెండవది, దేవుని యొక్క మాటను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అలాగనే నిజంగా మనం దేవునిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడా? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నిజంగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడున్న మిమ్మల్ని ఒక మాట అడుగుతాను చూడండి. మన దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? అందరు గట్టిగా చెప్పాలి. ఉదయాన్నే మంచిగా చెప్పండి. మన దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? మన దేవుడు వచ్చేటువంటి ప్రతి వ్యాధి బాధల నుండి విడుదల చేయగలడా? స్వస్థపరచగలడా? మన బాధలన్నిటి నుండి కూడా విడుదల చేయగలడా? మనల్ని ఆశీర్వదించగలడా? మనకు ఆలోచన ఇచ్చి మనల్ని నడిపించగలడా? అన్నిటిలో మనల్ని హెచ్చించగలడా? అన్ని తెలిసి కూడా మనం ఇట్టుంటాం. అంత గొప్ప దేవుణ్ణి కలిగి కూడా మనం ఇలా ఉంటాం. అది దేవునికి మహిమ. చెప్పండి. మన దేవుడు ఇంత గొప్పవాడని తెలిసి కూడా మనము ఈ స్థితిలోనే ఉన్నామనంటే ఆ జీవితం అనేది దేవునికి మహిమకరమైన జీవితమేనా? కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనలను ఆశీర్వదించాలి అని కోరుతున్నాడు. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మన బిడ్డలకి మనము తిన్నా తినకపోయినా మన బిడ్డలకు మనము ఇచ్చి వాళ్ళు తింటున్నప్పుడు లేక అనుభవిస్తున్నప్పుడు దాన్ని చూసి మనం ఆనందిస్తాం. దానిని చూసి మనము ఆనందిస్తాం కదా. తల్లిదండ్రులు బిడ్డ కోసము అంతా కూడా శ్రమపడి సిద్ధపరుస్తారు. భర్త సంపాదించి అన్ని తీసుకొని వస్తాడు. తల్లి దాన్ని వండి సిద్ధపరుస్తుంది. బిడ్డ ఆడి ఆడి వస్తాడు. ఆడిపోయినారు ఎంతసేపు, పో కాలు చేతులు కడుక్కరా పో, నీకు ఇష్టంగా మంచి చేసి పెట్టాం పో అని అంటారు. వాడు గబగబా కాలు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చొని వాడికి వడ్డించి వాడు ముందు పెట్టినప్పుడు వాడు తింటా ఉంటే తల్లిదండ్రులు చూసి భలే ఉంది భలే ఉంది అని వాడంటా ఉంటే అనుభవిస్తా, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఇది తల్లిదండ్రుల సంతోషం, ఇది తల్లిదండ్రుల మనసు, ఇది తల్లిదండ్రులకు కలిగేటువంటి ఒక ఆనందం. అలాగే మరి మన జీవితంలో కూడా దేవుడు మనకు ఇచ్చి ఆనందించాలని, మనం బహుగా ఫలించుటలో దేవుడు సంతోషించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దావీదు తన జీవితంలో ఒక అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. 37వ కీర్తన 25వ వచనం నుండి చదువుకుందాం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు.
దినమెల్ల వాళ్ళు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఎవరంట? నీతిమంతులు. ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పాలి. నీతిమంతులు. నీతిమంతులు. ఈ సమయంలో నీతిమంతులు అన్న వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. దాంట్లో మీకు తెలిసిన నీతిమంతులు ఎవరో చెప్పండి. ఒక్క విషయం చెప్పండి, మీరు చూద్దాం. గట్టి చెప్పండి. నీతిమంతుల లక్షణం. నీతిమంతుల లక్షణం విశ్వాసం, యథార్థముగా ఉండడం. చూడండి, మనము మన కోణంలో మనం ఆలోచన చేస్తాం, కానీ దేవుడు కొందరిని నీతిమంతులని నిర్ధారిస్తాడు. ఆ నీతిమంతులు ఎవరనంటే ఇతరులను తృణీకరించని వారు. ఇతరులను చూసారా? నీతిమంతులకు ఉండే లక్షణం ఏంటంటే ఇతరులను తృణీకరించకూడదు. పరిసయ్యుడు దేవుని మందిరంలో ఉన్నాడు. ఆయన భలే నీతిమంతుడు. భలే నీతిమంతుడు. ఆయన పప్పు ఉప్పులోనే కాదు, కొత్తిమీర పుదీనాలో కూడా ఏం చేసేవాడు? దేవునికి దశంభాగం ఇచ్చేవాడు. అన్నిటిలో, ఉపవాసాలు ఉండడంలో కానీ అన్నిటిలో చక్కగా ప్రవర్తించేవాడు. దేవుడు ఆజ్ఞలన్నీ చక్కగా పాటిస్తాడు. కానీ ఆయనకి మనుషులను కానీ చూశాడంటే ఇక కన్నెర్రే. బయట ఒకటి ఉన్నాడు సుంకరి, ఆయన చూడగానే ఈయనకి కళ్ళు ఎర్రైపోయింది. మనసంతా అన్నం ఉడికినట్టు ఉడకుతుంది కడుపులో. ఏం బుద్ధులు, ఏం పద్ధతులు ఇవి? నువ్వు నీతిమంతుడివే, పక్కన వాళ్ళని చూసి అట్ట అసూయపడుతున్నావు ఎందుకు? ఆయనేమో ఆయన్ని పట్టించుకోవడంలే. ఆయన దేవునితో యథార్థంగా నేను పాపిని ప్రభువా, నేను పాపిని. ఆయన గురించి ఆలోచన చేసుకుంటున్నాడు. నేను పాపిని, ఆకాశం వైపు కూడా నా కన్నులు ఎత్తడానికి నేను యోగ్యుని కాదు అని అక్కడ ఆయన పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వీళ్ళిద్దరిని చూశాడు. అప్పుడు ఎవరిని నీతిమంతునిగా చేశాడు? సుంకరిని. తన గురించి ఆలోచన చేస్తూ, తను తాను పశ్చాత్తాపపడుతూ, దేవుని ఎదుట విచారిస్తున్నటువంటి ఆ సుంకరిని నీతిమంతునిగా చేశాడు. నీతి అనంటే ఏంటి? తన ఇష్టము చొప్పున చేయడం నీతి కాదు, దేవుని చిత్తము చేయడమే నీతి. నా ఇష్టము నా ఇష్టము అనే వాడి దగ్గర దేవుని నీతి ఉండదు. తమ మనసుకు నచ్చింది చేసేవాడు, ఇది మంచిది అని అనుకొని చేసేటువంటి వాడు నీతిమంతుడు కాదు. చాలామంది అలాగనే వాళ్ళ మనసుకు నచ్చింది చేస్తూ నేను దేవుని దృష్టికి చాలా నీతిమంతుడిని అని అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నీతి దేవుడు అంటున్నాడు మురికి పేలికతో సమానం అంటున్నాడు. కానీ ఏది నీతి అనేది యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఏది నీతి అని అంటే ఆయన బాప్తిసం తీసుకుంటున్నాడు. ప్రభు యోహాను దగ్గర బాప్తిసం తీసుకునేటప్పుడు, అయ్యా నీకు నేను బాప్తిసం ఇవ్వడం ఏంటయ్యా అని అంటుంటే, యేసు ప్రభు తండ్రి చిత్తము చేయడానికి ఎంతలా తగ్గించుకున్నాడో దానిని బట్టి అంటున్నాడు, నీతి నిమిత్తము ఇలాగున జరగనిమ్ము. తండ్రి చిత్తము చేయడమే నీతి. చూడండి, తండ్రి చిత్తము చేయడమే నీతి.
ఏది నీతి? తండ్రి చిత్తము చేయడమే నీతి. పరులది మనం ఆశించకుండా ఉండడమే నీతి. సరే, ఇవన్నీ మనం నీతిమంతుల లక్షణములని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరులది మనము ఏం చేయకూడదు? ఆశించకూడదు. అది నీతి. ఉదాహరణకి కొంతమంది మిగిలిందని అనుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా మనం ఇవ్వాలి, వాళ్ళు తీసుకోకుండా వెళ్ళిపోయారనుకోండి, మర్చిపోయి వెళ్ళిపోయినారో, కోపంతో తీసుకోకుండా వెళ్ళిపోయినారో, అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక కూలివానికి నువ్వు ఇవ్వవలసినది నువ్వు ఇచ్చేయాలి. అది ఇవ్వకపోతే ఆ కూలి దేవుని దగ్గర మొరపెడుతుందని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఒకవేళ తగాదా వేసుకున్న తర్వాత వాడు తీసుకోకుండా వెళ్ళిపోయినాడు అనుకోండి, మర్చిపోయి వెళ్ళిపోయినాడు అనుకోండి, మిగిలిందని జేబులో పెట్టుకున్నావు అనుకో, అది నీత్యా? ఇలాంటివన్నీ జాగ్రత్తగా చేసేటువంటి వాడు దేవుడు అంటున్నాడు, ఆ నీతిమంతుడు ఎట్టి పరిస్థితుల్లో విడవబడడు, వాడి సంతానము భిక్షమెత్తదు. వాడు దయాళురై అప్పు ఇస్తాడు, అప్పు చేయడు. ఈరోజు ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1, పశ్చాత్తాపపడడం. 2, దేవుని చిత్తము చేయడం. 3, పరుల వాటిని ఆశించకుండా జీవించడం. ఇలాగ దేవుని వాక్యములో ఎటువంటి నీతిని మనం చూస్తున్నామో ఆ నీతిని అనుసరించి జీవించడం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, చేతి పనులు ఉన్నవాళ్ళు, వ్యవసాయం ఉన్నవాళ్ళు, పాడి ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే మీ జీవనాధారంగా దేవుడు ఏమిచ్చినా వాటిని మీరు ఆశీర్వాదంగా అనుభవించడం ముఖ్యమైనది. మీరు మీ ఇష్ట ప్రకారంగా మరి కాదు, మీ కష్టార్జితంలో మీరు తృప్తిగా అనుభవించాలి. అది మీకు క్షేమముగా ఉండాలి, అది మీకు సంతోషంగా ఉండాలి. అందులో దేవుని దీవెనలు కనబడాలి. ఆ రీతిగా ఉండడానికి మనం ఈరోజు తీర్మానం చేసుకుందాం. ఆ రీతిగా ఉంటూ మనం దేవుని సన్నిధిలో సాక్షిగా ఉందాం. హల్లెలూయా. అనేకులకు మనం దేవుని ఆశీర్వాదం ఏమిటో మనం చూపించి దేవుని మహింపరచుదాం. అందరూ మోకరించుదాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరినిలో మోకలేండి. పట్టుదలతో దేవుని ఈ దినాన మనం ప్రార్థన చేద్దాం. పట్టుదలతో దేవుని దినాన ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ మే మాసం అంతయు కూడా మనలను, మన కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడిచ్చిన వాగ్దానాలు మన బిడ్డలందరూ కూడా స్వతంత్రించుకున్నట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాసం యొక్క మరి సేవ నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. యేసయ్యా, మేము నీ కొరకు జీవించడానికి, నీతో జీవించడానికి, నీలో జీవించడానికి మాకు ఆయుష్ను పొడిగించారు. మరొక నూతన మాసం ఇచ్చారు. ఈ మాసములో నీ వాక్ ఉంచి మమ్మలను బలపరిచినారు. ఇదిగో మా సంఘము నీకు మహిమకరంగా ఉండాలి. నిన్ను ఘనపరిచే, నిన్ను మహింపరిచేటువంటి, నిన్ను సేవించేటువంటి పరిచర్యగా ఉండాలి. మా ప్రతి కార్యము ద్వారా మీ నామమునకే మహిమ కలుగునుగాక. ఇదిగో తండ్రి, ఈ మే మాసపు పరిచర్యను, సియోన్ గాస్పల్ మినిస్ట్రీస్ యొక్క సేవను ఆశీర్వదించండి. దేవా, ఎక్కడెక్కడ బ్రాంచ్ మందిరాలు పరిచర్యలు జరుగుతున్నాయో ప్రతి చోట దేవా నీ నామం మహింపరచబడును గాక. ఇదిగో తండ్రి, నీ పక్షాన నిలబడి వాడబడుతున్న ప్రతి సేవకుని దేవా, ప్రతి సహోదరుణ్ణి, ప్రతి సహోదరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి.
మా ప్రభువా ఇదిగో తండ్రి ఆదివారం ఆరాధనలు అద్భుతంగా జరుగుటకు సాయం చేయండి. మా బిడ్డలు ఎండ తీవ్రతలో ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు. దేవా నీ వాగ్దానములు యెహోవాయే నీకు నీడగా ఉండను, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదన్నారు కనుక ఆ వాగ్దానము ప్రతి ఒక్కరి ఎడల నీవు నెరవేర్చండి. ప్రతి ఒక్కరికి నీ హస్తమును తోడుగా ఉంచండి. నీ రెక్కల నీడలో బిడ్డలను భద్రపరచండి. ఎండ దెబ్బ ఎవరికి తగలకుండగా కాపాడమని క్షేమం ఇమ్మని మేము ప్రార్థిస్తున్నాం. మందిరాలకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అలాగనే వారి పని బాటలలో సాయం చేయండి అయ్యా. ఇదిగోన్న తండ్రి ఆరాధనలో అయ్యా ప్రతి ఒక్కరు కూడా నీ అభిషేకంతో నింపబడి ఆత్మతో ఆరాధించేవారుగా, ప్రార్థించేవారుగా, వాక్యమును ధ్యానించేవారుగా, పరిచర్య చేసేవారుగా మీ యొక్క అభిషేకంతో నడిపింపబట్టకు కృపద ఇచ్చేయండి. సువార్త పరిచర్యలు అలాగనే బైబిల్ స్టడీ సేవలు, సంఘ ప్రార్థనలు, అభిషేక కూటాలు సమస్తము కూడా దేవా నీ బిడ్డలకు దీవెనకరంగా జరిగించండి. ఈ సేవకు సియోన్ గాస్పల్ మినిస్ట్రీస్కి నీ కృప అధికం చేయండి. ఈ పరిచర్యలో నీ బలమైన అభిషేకం మెండుగా కుమ్మరించండి. అభిషేక వరాలు సంఘములో పరిచర్యలో క్రియ చేయబడాలి. మీ నామానికి మహిమకు రావాలి. ప్రభు దీవించండి, సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా సేవను ఆత్మీయంగా ఆశీర్వదించండి, ఉన్నత ఉపదేశముతో ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు నీ వాక్యాన్ని మా ప్రభు అనుసరించుటకు భయము భక్తి దయచేయండి. మా ప్రభా నీ బిడ్డలు మా ప్రభు వర్ధిల్లుటకు సహాయం చేయండి. మా బిడ్డలు దేవా నీవు ఆశీర్వదించు కొలది కృతజ్ఞులుగా ఉండాలి, నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండాలి, నిన్ను మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. అటు జీవితం దయచేయండి. నీవు ఆశీర్వదించే కొలది నమ్మకంగా కూడా ఉండడం నేర్పించండి. దశమ భాగములు ఎందైతేనేమి అయ్యా, ప్రతిష్ట అర్పణలు అయితేనేమి అయ్యా, ప్రథమ ఫలములు అయితేనేమి మా ప్రభా వారి మొక్కుబడులను అయితేనేమి అయ్యా, వారు చక్కగా నీ సన్నిధిలో భయముతో భక్తితో నమ్మకంగా నైనా చెల్లించే కృప మనసు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. సేవను ఆర్థికంగా కూడా వర్ధిల్ల చేయమని, కొదువు లేకుండా మందిరంలో సమృద్ధి ఉండాలన్నారు. అటువంటి కృప ఈ పరిచర్యకు దయచేయమని మేము ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి ప్రభా, కృప దయచేయండి. ఆత్మీయంగా దిగజారిపోతున్న వెనుకబడుతున్న వారందరినీ కూడా మీరు తిరిగి నీ సన్నిధికి నడిపించండి. వారికి మారు మనసు దేవా పశ్చాత్తాప జీవితం ఇచ్చి వారి జీవితాలను సరిచేసి నీ సిలువ ప్రేమ చేత వారిని ఆకర్షించి నీ యొద్ద నీ సన్నిధిలో వారిని నిలిపి ఫలభరితంగా చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగనే నూతన ఆత్మలు మందిరాలకు విస్తారంగా రావాలి ప్రభా. ఈ కడవరి దినాల్లో మా ప్రభా నీ సువార్తకు ఆటంకాలు, నీ సేవకు ఆటంకాలు జరిగే ఈ రోజుల్లోనే అనేకులు మా ప్రభా సత్యం వైపు త్రిప్పబడాలి ప్రభా, నిజ దేవుని వైపు త్రిప్పబడాలయ్యా. కార్యము చేయండి నైనా. నీ సంకల్పంలో ఉన్న వారందరినీ కూడా రక్షించండి, మారు మనసు అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా ఇదిగో నా తండ్రి అయ్యా, మా పిల్లలు దేవా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తారు. మా ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాయబోతున్నారు. వారందరిని కూడా దీవించండి, మంచి రిజల్ట్స్తో ఆశీర్వదించి ఉన్నతమైన చదువులకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డల చదువులలో వారు ఏ రీతిగా మా ప్రభా ముందుకెళ్లాలో మీ ఆలోచన చెప్పి నడిపించండి అయ్యా. మా బిడ్డల జీవితంలో ఏ కొదువ కొరత లేకుండా సమృద్ధి కలిగి ఉండటకు సహాయం చేయమని మరొకసారి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయ్యా. ఈ మాసములో మా ఆంధ్రప్రదేశ్లో మా ప్రభా ఎలక్షన్స్ జరగబోతుంటున్నాయి. కార్యం చేయండి ప్రభా అయ్యా. మా దేశాన్ని మీరు రక్షించండి ప్రభా అయ్యా. అదుగన తండ్రి మా దేశాన్ని మీరు రక్షించండి. విగ్రహ శక్తుల యొక్క ప్రభావం నుండి, ప్రతి మంత్రతంత్ర శక్తుల యొక్క ప్రభావం నుండి మా దేశాన్ని తప్పించండి, రక్షించండి ప్రభా. నీ సువార్తకు అనుకూలమైన సంఘములకు క్షేమము, సేవకులకు క్షేమం ఇవ్వగలిగినటువంటి, పేదలకు క్షేమం ఇవ్వగలిగినటువంటి అయ్యా పరిపాలకులను లేవనెత్తమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభా సహాయం చేయండి మా ప్రభా అయ్యా. మీకు మొరపెడుతూ ఉన్నాము నాయనా అయ్యా. అదుగన తండ్రి మా దేశాన్ని అభివృద్ధి చేయగలిగిన, మా దేశాన్ని మా ప్రభా మా దేశమునకున్న చట్టాన్ని కాపాడగలిగిన అయ్యా అదుగన తండ్రి నాయకులను నిలబెట్టమని మేము ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. శత్రు వేసే ప్రతి అగ్ని బాణమును యేసు నామములో మేము ఖండిస్తున్నాం నాయనా, యేసు నామములో లయపరుస్తున్నాం నాయనా. మా ప్రభా ఇదిగన తండ్రి ఏ రీతిగా ఆనాడు మా ప్రభా కోరేష్ అనే రాజుని మీరు నిలవబెట్టారో నీ ప్రజలకు అనుకూలముగా, ఆ రీతిగానే మా ప్రభా నిలవబెట్టమని మేము ప్రార్థిస్తున్నాం నైనా. సహాయం చేయండి, కార్యము చేయండి ప్రభా అయ్యా. స్తోత్రం, నువ్వు జీవము కలిగిన దేవుడు, రాజ్యాలని రాజుల్ని నిలబెట్టే దేవుడు నువ్వేనైనా
అయ్యా నువ్వు నిలబెట్టగలవు, పడగొట్టగలవు నైనా. నీకు శక్తి కలిగినటువంటి దేవుడు కనుక నీకు అసాధ్యమైంది ఏమీ లేదయ్యా, కార్యము చేయండి. మీ చేతులకే సమర్పిస్తున్నాం. ఈ యొక్క మాసమంతా కూడా మా ప్రభువా నీ కృప మాకు తోడుగా ఉంచుమని, మా ప్రయాణాలలో, మా ఆలోచన కార్యములలో యేసు క్రీస్తు నామములో సఫలము దయచేయమని మీకే స్తుతి ఘన మహిమలు చెల్లిస్తూ అప్పగిస్తూ కృప వేడుకుంటున్నాం. చిన్నపిల్లలు, యవన బిడ్డలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా దీవించబడాలి. యేసు క్రీస్తు నామములో దీవించబడుదురుగాక. మీ కృప తోడుగా ఉంచండి. ప్రతి కుటుంబములో సమాధానము, సంతోషము దయచేయండి. ప్రతి కుటుంబంలో నీ ఆశీర్వాదము దయచేయండి. ప్రతి కుటుంబంలో నైనా ఆరోగ్యము దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ బలమైన చేతులకు అప్పగిస్తూ కృప వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ఈ మనవులు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, నిజ రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి చేరున మనకు, కుటుంబములకు, సంఘములకు, పరిచర్యలకు, మరి విశేషముగా ఎవరెవరు జీవనాధారముగా కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యవస్థలోనూ, పనులలోనూ మరి దేవుని యొక్క ఆశీర్వాద దీవెనలతో ఆశీర్వదింపబడి వర్ధిల్లుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.